Hi everyone, good morning. Good morning, sir. Last class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆపరేటర్స్ జరిగాయి. ఆపరేటర్స్లో ఏమైనా డౌట్స్? ఓకే. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి ఫంక్షన్స్ గురించి చెప్తున్నా. సో డిఫరెంట్ వేస్ టు యూజ్ ద ఫంక్షన్స్ అనమాట. అంటే డిఫరెంట్ వేస్లో ఎలా యూజ్ చేస్తానని చూద్దాం. నెక్స్ట్ మనకి గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి చూద్దాం. నెక్స్ట్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్స్ ఉన్నాయి? నేమ్డ్ ఫంక్షన్స్, అనానిమస్ ఫంక్షన్, యారో ఫంక్షన్స్, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్, కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్, ఇవన్నీ అంటే ఏంటి చూద్దాం. చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేస్తాం? సో డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఒక fun1 డాట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. దాంట్లో ఏదైనా సరే కంటెంట్ ఫంక్షన్స్ అనమాట. సో ఫస్ట్ మనకి నేర్చుకునే ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ వాల్యూ అనమాట. ఫంక్షన్ వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ వాల్యూ. వితౌట్ పారామీటర్ వితౌట్ రిటర్న్ వాల్యూ అంటే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ అంటే ఫంక్షన్ కీవర్డ్ అండ్ fun1 అనేసి ఇస్తున్నా. ఇట్స్ ఏ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో నేను 2 వేరియబుల్ తీసుకున్నా. లెట్ ఏ ఈక్వల్ టు 70 అండ్ బి ఈక్వల్ టు 80 ఇలా తీసుకున్నా. ఇప్పుడు వీటి యొక్క అడిషన్ ఇవ్వాలనుకున్నా. అడిషన్ చేయాలనుకుంటే మనకి కన్సోల్లో ప్రింట్ చేస్తాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇలా చేయాలనుకున్నా. ఏ ప్లస్ బి. ఇప్పుడు మనకి ఈ ఏ ప్లస్ బి యొక్క రిజల్ట్ మనకు రావాలి అంటే కంపల్సరీ ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ని మనం బటన్ క్లిక్ చేసినప్పుడైనా కాల్ చేయొచ్చు, లేకపోతే ఈ స్క్రిప్ట్తో పాటైనా కాల్ చేయొచ్చు. స్క్రిప్ట్ లోపల మనకి ఈ నేమ్ రాసామనుకుంటే స్క్రిప్ట్తో పాటు మనకు కాల్ అవుతుంది. ఇలా స్క్రిప్ట్తో పాటు మనకు కాల్ అయిపోతుంది అన్నమాట మనకి ఇది. ఓకే. దీన్ని మనకి కాలింగ్ ఫంక్షన్ అంటాం, దీన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం. ఈ కాలింగ్ ఫంక్షన్ ఫైర్ అయితేనే కాల్డ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు కాలింగ్ ఫంక్షన్ లేనిదే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు మనకు ఈ ఫంక్షన్ అనేది స్క్రిప్ట్తో పాటు మనకు లోడ్ అవుతుంది. చూడండి. ఇన్స్పెక్ట్ కన్సోల్ వచ్చేసి 150 వచ్చింది. ఇలా మనకి ఇన్ కేస్ ఇది లేదనుకోండి, ఫంక్షన్ నేమ్ లేదనుకోండి, మనకి అసలు రిజల్ట్ రాదు. అసలు రిజల్టే రాదు మనకి. దీన్ని ఏమంటా అంటే మనకు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. అంటే నేను ఈ బ్రాకెట్ లోపల నుంచి ఏ పారామీటర్స్ని పాస్ చేయట్లేదు. అంటే ఇక్కడ నేను ఏ రిజల్ట్ని రిటర్న్ చేయట్లేదు. ఏ రిజల్ట్ నేను రిటర్న్ చేయట్లేదు, ఏ పారామీటర్ నేను పాస్ చేయట్లేదు. అందుకే మనకి దీన్ని ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అంటే పారామీటర్ నేనేం పాస్ చేయలేదు. ఫంక్షన్ వితౌట్ రిటర్న్ వాల్యూ నేనేం రిటర్న్ చేయట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని మనం ఎన్ని సార్లైనా కాల్ చేయొచ్చు. సీస్ ఇక్కడ మనం ఈ ఫంక్షన్ నేమ్‌ని ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు సేమ్ రిజల్టే వస్తది. సీస్ ఎన్ని సార్లు కాల్ చేస్తే అన్ని సార్లు సేమ్ రిజల్టే వస్తది. ఎందుకంటే ఇక్కడ ఉండే కోడ్ అనేది ఎన్ని సార్లు అయితే కాల్ చేస్తామో అన్ని సార్లు ఇక్కడ ఉండే కోడే ఎగ్జిక్యూట్ అవుతది. ఇలా. ఓకే. క్లియర్? ఇది ఫస్ట్ ఫంక్షన్. అండ్ సెకండ్ ఫంక్షన్ 2 fun2 డాట్ హెచ్టీఎంఎల్. ఈ కేస్‌లో ఫంక్షన్ విత్ పారామీటర్స్. విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. విత్ పారామీటర్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన ఏ ప్లస్ బి యొక్క పారామీటర్స్ ఇక్కడ ఇన్‌సైడ్‌లో ఇచ్చాం. ఈ యొక్క వాల్యూస్‌ని నేను ఔట్ సైడ్ నుంచి పాస్ చేయాలనుకున్నా. ఔట్ సైడ్ నుంచి పాస్ చేయాలంటే ఈ ఏ, బి ఇక్కడ మనం రిసీవ్ చేసుకోవాలి. ఏ, బి మనం రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేస్‌లో నేను వాల్యూస్‌ని ఔట్ సైడ్‌లో పాస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 90, 70 ఇస్తున్నా. 90, 70. ఇప్పుడు ఔట్ సైడ్ నుంచి నేను పాస్ చేస్తున్నా. విత్ పారామీటర్స్ అంటే పారామీటర్స్ నేను ఇక్కడ కాల్ చేశాను. అంటే ఇక్కడ ఏ, బి అని తీసుకున్నా. ఈ ఏ, బిని ఏ ప్లేస్‌లో, బి వాల్యూ బి ప్లేస్‌లో. ఇప్పుడు ఇక్కడ ఏ, బి అంటున్నాం కాబట్టి ఈ ఏ, బి అనే 2 వాల్యూస్‌ని నేను ఇక్కడి నుంచి నేను పాస్ చేయాలి. ఇప్పుడు 90, 70. ఇక్కడ ఎన్ని వాల్యూస్ అయినా ఉండొచ్చు. సింగిల్ వాల్యూ ఉండొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు ఇక్కడ.
ఇక్కడ ఏదైతే మనకు పొజిషన్‌లో ఉందో ఆ పొజిషన్‌లో ఉండే వాల్యూ ఏ. అది ఏ పొజిషన్‌లో ఉందో ఆ వాల్యూ బి. అంటే ఇక్కడ ఫస్ట్ పొజిషన్ ఏ, సెకండ్ పొజిషన్ బి అనమాట. ఏ వాల్యూ 90, బి వాల్యూ 70. ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి యొక్క రిజల్ట్ ఇక్కడ వస్తది మనకు. ఇప్పుడు ఇది అవుట్‌పుట్‌లో మనం చెక్ చేస్తే ఈ ప్లేస్‌లో మనకు 160 వచ్చింది. ఇప్పుడు నేను ఎన్ని టైమ్స్ నేను కాల్ చేసినా అన్ని టైమ్స్ సేమ్ రిజల్టే వస్తది. బట్ ఇక్కడ వాల్యూస్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి అన్ని టైమ్స్ అదే వాల్యూ వస్తది. ఇప్పుడు ఈ వాల్యూస్ నేను చేంజ్ చేస్తున్నా. 10 అనేసి అండ్ 70 అనేసి 900 అనేసి ఇలా నేను వాల్యూస్‌ని నేను ఇక్కడి నుంచి పాస్ చేసే కొద్దీ ఆ వాల్యూస్ ఇది రిసీవ్ చేసుకుంటది. ఆ వాల్యూ యొక్క రిజల్ట్ ఇక్కడ వస్తది. ఈ వాల్యూస్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటది. ఆ వాల్యూ రిజల్ట్ ఇక్కడ ఇస్తది. ఈ వాల్యూస్ ఇక్కడ రిసీవ్ చేసుకుంటే ఆ వాల్యూ రిజల్ట్ ఇక్కడ ఇస్తది. ఇక్కడ ఏ ప్లేస్‌లో అయితే కాల్ అవుతుందో ఆ ప్లేస్‌లో దీని రిజల్ట్ ప్రింట్ అవుతది. ఏ ప్లేస్‌లో అయితే కాల్ అవుతుందో ఆ ప్లేస్‌లో ఈ రిజల్ట్ ప్రింట్ అవుతది. నౌ సీ థిస్ డిఫరెంట్ కేస్ డిఫరెంట్ వాల్యూస్ అన్నమాట. క్లియరా? ఇది ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ ఫన్ 3. ఇక్కడ నాకి ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. వితౌట్ పారామీటర్స్ అంటే ఇక్కడ మనం ఏం పాస్ చేయం. ఇక్కడేం మనం పాస్ చేయం. ఇక్కడ ఒకటే వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఏది మనం పాస్ చేయం. అందుకోసం ఇక్కడే డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు మనకు విత్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ నేను కన్సోల్‌లో ప్రింట్ చేయడం కాదు. ఇక్కడ నేను రిటర్న్ చేయాలి. రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి చేయండి, ఏ ఇంటూ బి చేయండి, ఏ బై బి చేయండి, ఏదైనా చేయండి. ఇక్కడ ఏదో ఒక ఆపరేషన్ మీరు చేసేది. ఇక్కడ అడిషన్ ఆపరేషన్ మనం చేసేది మొత్తం అంతా. అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అడిషన్ చేస్తున్నాం. ఇక్కడ వితౌట్ పారామీటర్స్ ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇట్ కెన్ రిటర్న్. ఈ రిటర్న్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాల్ చేశాననుకోండి. ఇక్కడ కాల్ చేస్తాను ఓకే బానే ఉంది. బట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఈ ప్లేస్‌లోకి వస్తది. ఆ రిజల్ట్ మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చిన రిజల్ట్‌ని ఏదో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. లెట్ సి ఈక్వల్ టు ఫంక్షన్ 1 ఇలాగా. ఇప్పుడు సిలోకి వచ్చిన రిజల్ట్‌ని కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సి ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఇది రిటర్న్ స్టేట్మెంట్. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ స్టేట్మెంట్ ఉంది అంటే దట్ రిటర్న్ స్టేట్మెంట్ ఈస్ ద ఫైనల్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్. ఇక్కడే ఎగ్జిక్యూట్ అవుతది. దీని తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆఫ్టర్ రిటర్న్ ఇలా ఇస్తున్నాం. ఆఫ్టర్ రిటర్న్. ఇప్పుడు మనకి ఈ కేస్‌లో మనకేందంటే ఇది రిటర్న్‌ని అంటే ఇక్కడ రిజల్ట్‌ని రిటర్న్ చేస్తది. రిటర్న్ చేసిన తర్వాత ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతది. వన్స్ ఈ రిటర్న్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఉండే కోడ్ ఎన్ని లైన్స్ ఉన్నా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైనా ఒక ఫంక్షన్ లోపల రిటర్న్ ఉంది అంటే దట్ ఇస్ ద ఫైనల్ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్. తర్వాత ఏమి ఉన్నా సరే ఎగ్జిక్యూట్ అవుతది. కావాలంటే అవుట్‌పుట్ చూద్దాం. చూడండి 150 వచ్చింది. బట్ దాని తర్వాత ఉండే కన్సోల్ అనేది నాకు ప్రింట్ అవ్వలేదు. కావాలంటే ఇది చూడండి ఇది ఇస్తాను. ఇది కూడా ఇస్తుంది దీంట్లో. ఇది బిఫోర్ రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాను. ఇది ప్రింట్ అవుతది. బిఫోర్ రిటర్న్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతది. బట్ ఇది మాత్రం ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది మాత్రం ప్రింట్ అవుతది. ఈ ఫంక్షన్ 1 అనేది ఎక్కడైతే కాల్ చేస్తున్నామో అక్కడ ఈ రిజల్ట్ అనేది రిటర్న్ అయ్యుంటది. ఆ రిటర్న్ అయిన వాల్యూని ఈ సిలోకి స్టోర్ చేస్తున్నా దాన్ని. దీన్ని ఇలా కూడా డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. మనకి ఈ ఫంక్షన్ డైరెక్ట్‌గా మనం రాసేయొచ్చు ఇక్కడ. fun1 ఇలా డైరెక్ట్‌గా అయినా మనం కాల్ చేయొచ్చు. ఇలా ఫంక్షన్‌లో కాల్ చేశామంటే మనకేమైతది? ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తాం. కాల్ చేయంగానే ఈ రిజల్ట్ అనేది క్యాచ్ అవుతది. ఆ రిజల్ట్ ఇక్కడ రాగానే ఆ రిజల్ట్ అనేది కన్సోల్‌లో ప్రింట్ అవుతది. సీ బోత్ ఆర్ సేమ్. బోత్ సేమ్. ఓకే. ఇది ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ fun4. ఇక్కడ మనకు ఫంక్షన్ విత్ పారామీటర్స్ వితౌట్ విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. విత్ పారామీటర్స్ కాబట్టి ఈ పారామీటర్స్ నేను ఇక్కడి నుంచి ఇప్పుడు నేను పాస్ చేస్తాను. ఏ, బి. ఇక్కడ ఏదైనా ఉండొచ్చు వాల్యూ. ఏ, బినే కాదు. ఇక్కడ ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో ఆ వాల్యూస్ ఇక్కడ ఇస్తాం. ఎక్స్, వై, జెడ్ లేకపోతే ఏదైనా సరే మీరు తీసుకోండి. ఇక్కడ ఏ పారామీటర్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఆ పారామీటర్స్‌ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కేస్‌లో నేను 90,
120 ఆర్ 130 ఇస్తున్నా. అండ్ ఇదే కేసులో నేను ఇక్కడ ఇంకో వాల్యూ ఇస్తాను 90, 768 ఇలా ఏ వాల్యూస్ అయినా మనం పాస్ చేసుకోవచ్చు. ఆ వాల్యూస్ని వచ్చేసి ఇది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని ఈ రిజల్ట్ ఇచ్చేసి ఈ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు ఈ ఫస్ట్ రిజల్ట్ సీలోకి స్టోర్ అవుతుంది. సెకండ్ రిజల్ట్ వచ్చేసి కన్సోల్లోకి వెళ్తుంది. ఈ రెండు రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అసీస్ అర్థం చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అసీస్ 220, 858 రిటర్న్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఉన్నా అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అది మాత్రం తెలుసుకోండి. ఇక్కడ విత్ పారామీటర్స్ అంటే పారామీటర్ని అవుట్ సైడ్లో మీరు పాస్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో మనం ఎన్నిసార్లు కాల్ చేసినా సేమ్ రిజల్ట్ వస్తుంది. బట్ ఈ కేసులో మనం ఏం చేస్తామంటే పారామీటర్స్ అవుట్ సైడ్ నుంచి మారుస్తూ ఉంటాం. అవుట్ సైడ్ నుంచి పారామీటర్స్ ఇస్తూ ఉంటే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఆ వాల్యూస్ యొక్క రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ మనం పారామీటర్స్ మన ఇష్టం, మన చాయిస్ అనమాట, మన చాయిస్ ఇక్కడ. ఓకే, ఇలా మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తాం, ఇక్కడ రిసీవ్ అవుతాయి. ఇక్కడ రిసీవ్ అయిన తర్వాత రిజల్ట్ అనేది ఇక్కడ క్యాచ్ అవుతుంది. ఓకే, ఇవి టైప్స్, డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ టైప్సే మనకు ఎక్కడైనా సరే ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నామంటే ఈ విధంగానే యూజ్ చేస్తుంటారు అందరూ. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్. బేసిక్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నా, లోకల్, గ్లోబల్. సో వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అంతే. మనం స్పెసిఫిక్గా ఇక్కడ ఇదే యూజ్ చేయాలని లేదు, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అంతే. అవర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అని చెప్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏ వాల్యూని అవుట్ సైడ్ ఇస్తున్నా. లెట్ ఏ ఈక్వల్ టు 190 ఇస్తున్నా. లెట్ ఏ ఈక్వల్ టు 190. ఇక్కడ లెట్ బి ఈక్వల్ టు 80. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నా. ఇప్పుడు ఈ కేసులో గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఫంక్షన్ అవుట్ సైడ్లో, ఒక ఫంక్షన్ అవుట్ సైడ్లో యూజ్ చేసేటి అన్ని గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ని ఫంక్షనల్ లోపల యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్ బయటనే యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ లోపలైనా యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్ బయటనే యూజ్ చేసుకోవచ్చు గ్లోబల్ వేరియబుల్స్ని. బట్ లోకల్ వేరియబుల్స్ని విత్ ఇన్ ది ఫంక్షన్లోనే యూజ్ చేసుకోవాలి, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో యూజ్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఫస్ట్ దీని రిజల్ట్ ఏమవుతుంది చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం దీని రిజల్ట్ ఏమవుతుంది? ఇది గ్లోబల్ వేరియబుల్, ఇది గ్లోబల్, ఇది లోకల్ వేరియబుల్. బి అనేది లోకల్ వేరియబుల్, ఏ అనేది గ్లోబల్ వేరియబుల్. ఇప్పుడు ఈ గ్లోబల్ వేరియబుల్ని లోకల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అనేసి ఉంది, బిని ఇక్కడ బి అనేసి యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని రిజల్ట్ 270. అండ్ అదేవిధంగా ఈ బీని అవుట్ సైడ్లో నేను యూజ్ చేయాలనుకుంటున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అంటున్నా. ఏ అంటే మనకు వాల్యూ చూడండి, ఏ వాల్యూ మనకు వస్తుంది, ఏ వాల్యూ 190. ఇప్పుడు అదేవిధంగా ప్లస్ బి చేద్దాం అనుకున్నా. ప్లస్ బి అని చేసినప్పుడు నోసీస్ ఇట్ విల్ గెట్ ద ఎర్రర్. ఏమని? బి ఈజ్ నాట్ డిఫైన్డ్, బిని డిఫైన్ చేయలేదు మీరు అనేసి వస్తుంది. ఓకే, క్లియర్ దిస్. ఇప్పుడు ఈ వేరియబుల్ని, ఈ బి అనే వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. లెట్ బి అని డిక్లేర్ చేస్తున్నా, ఇక్కడ అసైన్ చేస్తున్నా, ఇక్కడ నేను అసైన్ చేస్తున్నా. సిరీస్ బి ఈక్వల్ 18 నేను అసైన్ చేస్తున్నా. ఇది లోకల్ వేరియబుల్ అవ్వదు, ఇది గ్లోబల్ వేరియబులే. బి అనే వాల్యూని ఇన్సైడ్లో యూజ్ చేసుకొని అసైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనకు ఈ వాల్యూని మనం బి చేసినా సరే ఇట్ కెన్ యాక్సిస్, ఇక్కడ యాక్సిస్ అవుతుంది. ఎందుకంటే ఈ బి అనేది గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ని లోకల్లో యూజ్ చేస్తున్నా అండ్ గ్లోబల్లో కూడా యూజ్ చేస్తున్నా. సిరీస్ 270. క్లియరా? ఇక్కడ మనకు లెట్ అని యూజ్ చేసినప్పుడు మాత్రం అది బయటికి యాక్సెస్ అవ్వదు. బట్ ఇక్కడ చూడండి, నాన్ అనేది ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ బి అనేది ఇన్సైడ్లో అనదర్ వాల్యూ, ఇది డిఫరెంట్ వాల్యూ, ఇది లోకల్ స్కోప్, ఇది అవుట్ సైడ్లో ఉండేది. ఇప్పుడు బి వాల్యూ ఏమవుతుందంటే ఏ వాల్యూని అసైన్ చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ 1 అనేసి అసైన్ చేస్తున్నా. ఈ బి వాల్యూ 1 అనేసి అసైన్ చేశానంటే ఇక్కడ డిక్లేర్ చేస్తే ఈ వాల్యూ అవుట్ సైడ్కి యాక్సెస్ అవ్వదు. డిక్లేర్ చేయకుండా అవుట్ సైడ్లో డిక్లేర్ చేసి వీటిని ఇక్కడ యూజ్ చేసుకోవాలా. అలాంటప్పుడు మాత్రమే అవుట్ సైడ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఏ ఈక్వల్ 190, బి ఈక్వల్ 1 అంటే ఈ బి వాల్యూ ఇక్కడికి వస్తుంది, గ్లోబల్లో ఉండే వాల్యూస్ వస్తాయి. బట్ లోకల్లో డిక్లేర్ చేసిన వాల్యూబుల్స్ అవుట్ సైడ్లో యాక్సెస్ అవ్వవు. ఇక్కడ మనకు వచ్చే రిజల్ట్ ఇది 191 వస్తుంది మనకు. ఇది
లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్స్ గురించి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. నేమ్డ్ ఫంక్షన్ అనమాట. ఫస్ట్ది నేమ్డ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ నేమ్డ్ ఫంక్షన్స్. సో ఇప్పటి వరకు మనం తీసుకున్న ఫంక్షనే తీసుకుంటున్నా. ఇప్పటివరకు నేను తీసుకున్న ఫంక్షనే తీసుకున్నా. దీన్నే నేమ్డ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ అనే కీవర్డ్, ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ అనే కీవర్డ్, ఫంక్షన్ నేమ్ ఉండేదాన్నే నేమ్డ్ ఫంక్షన్ అంటాం. దీన్నే నేమ్డ్ ఫంక్షన్. ఈ నేమ్డ్ ఫంక్షన్లో మనకు ఫంక్షన్ విత్ పారామీటర్ ఉండొచ్చు, ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ ఉండొచ్చు, పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ నేమ్డ్ ఫంక్షన్స్ అనమాట మనకి. ఓకే, క్లియరా? ఇక్కడ మనకు ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేసుకొని ఫంక్షన్ నేమ్ని డిక్లేర్ చేస్తే దట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ నేమ్డ్ ఫంక్షన్. అది ఏదైనా అవ్వచ్చు, విత్ పారామీటర్స్ అవ్వచ్చు, వితౌట్ పారామీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ అనానమస్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ అనానమస్ ఫంక్షన్. అనానమస్ ఫంక్షన్ అంటే నేమ్ లేకుండా ఉండేదాన్ని. అంటే ఫంక్షన్ అనే కీవర్డ్తో మనం నేమ్ని క్రియేట్ చేయము. అనానమస్ ఫంక్షన్ అంటే నేమ్ లేకుండా ఉండేదాన్ని. ఇప్పుడు దీన్నే మనకు అనానమస్ ఫంక్షన్గా ఎలా చేస్తాం, నేమ్డ్ ఫంక్షన్ని అనానమస్ ఫంక్షన్గా ఎలా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఫంక్షన్ అనే కీవర్డ్ లేకుండా ఈ నేమ్ని మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తాం. లెట్ ఫంక్షన్ fun1 ఈక్వల్ టు, ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, లెట్ fun1 ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇలా ఇప్పుడు ఈ పారామీటర్స్ అవుట్ సైడ్ నుంచి కానీ మనం పాస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ కమా బి, లేకపోతే ఇక్కడ మనకు నేమ్, ఏదో ఒక నేమ్ని అవుట్ సైడ్ పాస్ చేస్తాను, ఆ నేమ్ని ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి రాస్తున్నామంటే ఇట్స్ ఏ అనానమస్ ఫంక్షన్ అనమాట. అనానమస్ ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నేమ్ పంపించాలి. సో ఇక్కడ మనకు ఐలాండర్ నేను పాస్ చేస్తాను, ఐలాండర్. ఇప్పుడు ఈ ఐలాండర్ ఇక్కడ రిసీవ్ అవుతుంది, ఈ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. దీన్నే అనానమస్ ఫంక్షన్. అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేయకుండా ఇక్కడ వేరియబుల్ నేమ్లో స్టోర్ చేస్తున్నాం ఫంక్షన్ని. ఇట్స్ ఏ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ యారో ఫంక్షన్. నెక్స్ట్ది యారో ఫంక్షన్ అనమాట మనకి. .html. యారో ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్, అంటే ఇక్కడ మనకు ఒక వేరియబుల్లో తీసుకుంటాం. దీన్నే మనం యారో ఎలా చేస్తాం అంటే ఫంక్షన్ కీవర్డ్ అనేసి యూస్ చేయం, ఫంక్షన్ కీవర్డ్ యూస్ చేయం, ఇక్కడ యారో ఇస్తాము అంతే. ఇట్స్ కాల్ ఇట్ యాజ్ ఏ యారో ఫంక్షన్. బట్ ఒక యారో ఫంక్షన్లో మనకు ఒక సింగిల్ స్టేట్మెంట్ ఉంది అంటే ఇలా బ్రాకెట్ రాసే అవసరం లేదు, మిగతా వాటికి రాయాలి. బట్ యారో ఫంక్షన్లో మాత్రం సింగిల్ వాల్యూ ఉందంటే వీ డోంట్ యూజ్ ద బ్రాకెట్స్. సింగిల్ స్టేట్మెంట్ ఉంది అంటే ఇట్స్ ఏ స్మాలెస్ట్ వాల్యూ అనమాట మనకి. ఓకే, యారో ఫంక్షన్కి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను లెట్ fun2 అని తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక యారో తీసుకుంటున్నా. దీంట్లో నేను 2 పారామీటర్స్ని పాస్ చేయాలి. సో 2 పారామీటర్స్, ఒకటి ఎక్స్ అనుకోండి, ఇంకోటి వై అనుకోండి, ఇంకోటి జెడ్ అనుకోండి. 3 పారామీటర్స్ నేను పాస్ చేస్తున్నా. ఈ 3 పారామీటర్స్ రిజల్ట్ నేను అవుట్ సైడ్లో రిటర్న్ చేసుకోవాలనుకున్నా. రిటర్న్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, రిటర్న్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు ఈ fun2ని నేను కాల్ చేయాలి. fun2 ఇక్కడ నేను 10, 50, 80 ఇలా నేను పాస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాల్యూస్ యొక్క రిజల్ట్ అనేది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యేసి ఈ వాల్యూని మనం ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి, ఒక వేరియబుల్లో కానీ లేదా కన్సోల్లో కానీ. ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు లేదా కన్సోల్లో స్టోర్ చేయొచ్చు. ఇలా కన్సోల్లో రాసినప్పుడు మనకి ఏమైతుందంటే
ఈ రిజల్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. సీ దిస్ 140. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ని సింగిల్ స్టేట్మెంట్, ఇది సింగిల్ స్టేట్మెంట్ ఇలా ఉన్నప్పుడు బ్రాకెట్స్ రాయకుండా రాయొచ్చు, అండ్ రిటర్న్ అనేది రాసే అవసరం లేదు. రిటర్న్ రాయకుండా డైరెక్ట్గా రాసేయచ్చు నా సీసీ ఇలా. ఇలా సింగిల్ స్టేట్మెంట్ ఇంత ముందు రాసిండేది ఇలా రాసుకోవచ్చు మనం. సో ఇలా ఉండేది సింగిల్ స్టేట్మెంట్ ఇలా రాయొచ్చు, ఇలా సింగిల్ స్టేట్మెంట్ అయిపోద్ది. సో యారో ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, నీట్గా ప్రాక్టీస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే, దీనే యారో ఫంక్షన్ అంట మనకి. నెక్స్ట్ సార్ రిటర్న్ ఏమైంది సార్ తర్వాత? సిమ్స్ ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోద్ది. ఓకే సార్, దీన్ని ఇలా రాసుకోవచ్చు అని చెప్తున్నా. దీన్ని ఇలా రాసుకోవచ్చు అంటే రిటర్న్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ అవుతుంది అనేసి దాని మీనింగ్. ఓకే సార్. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్, ఐఐఎఫ్ఈ ఫంక్షన్ అంటాం. అంటే మనం ఇక్కడ ఎవ్రీడే మనకు కాల్ చేస్తున్నాం, బట్ ఇక్కడ మనకు కాలింగ్ చేయకుండా ఆటోమేటిక్గా అదే రిటర్న్ అవ్వాలి. ఇట్స్ ఏ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్, ఐఐఎఫ్ఈ ఫంక్షన్ .html. ఇప్పుడు ఈ కాలింగ్ ఫంక్షన్ మనకి ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఇదే ఆటోమేటిక్గా మనకి ఐఐఎఫ్ఈ ఫంక్షన్ లాగా చేయాలంటే ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ మనకు ఉండదు, ఈ ఫంక్షన్ నేమ్ ఉండదు మనకి. అబ్జర్వ్ చేయండి, ఫంక్షన్ నేమ్ ఉండదు మనకి, అండ్ ఈ ఫంక్షన్ మొత్తానికి ఒక రౌండ్ బ్రాకెట్. సిరీస్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉండదు, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, నెక్స్ట్ దాంట్లో వాల్యూ ఉంటుంది. సిరీస్ ఇది ఫంక్షన్. ఇప్పుడు ఇది కాల్ అవ్వాలంటే ఈ ఫంక్షన్ 1 అనేది లేదు, మనకు నేమ్ లేదు కాబట్టి ఈ బ్రాకెట్స్ మాత్రం ఇక్కడ ఇస్తాం. ఈ బ్రాకెట్స్ మాత్రం ఇక్కడ ఇస్తాం, అంతే. దట్స్ ఇట్. దిస్ ఏ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా అదే ప్రింట్ అయిపోద్ది మనకి. చూడండి, నేను కాలింగ్ చేయలేదు, కాలింగ్ చేయకుండా ఆటోమేటిక్గా అదే ప్రింట్ అవుతుంది. 150. ఇక్కడ వాల్యూస్ మీరు 90, 150 ఇలా ఇచ్చినా మనకి అది ఆటోమేటిక్గా మనకు అదే కాల్ అయిపోద్ది మనకి. ఇట్స్ ఏ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ అనమాట మనకి. నెక్స్ట్ ఐ ఆర్డర్ ఫంక్షన్స్ అండ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ కమింగ్లో మనం నేర్చుకుంటాం. మ్యాప్ మెథడ్, ఫిల్టర్ మెథడ్ ఇవన్నీ కమింగ్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా నేను షేర్ చేశాను ఫంక్షన్స్ గురించి. ఈ ఫంక్షన్స్ గురించి ఒకసారి మీరు నేను చెప్పినా చెప్పకపోయినా మీరైతే ప్రాక్టీస్ చేయండి దీంట్లో ఉండేటి. సో సిరీస్ ఫంక్షన్ టైప్స్ 6 టైప్స్: నేమ్డ్ ఫంక్షన్స్, అనోనమస్ ఫంక్షన్స్, యారో ఫంక్షన్స్, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్, కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఈ 2 కమింగ్లో మనం మాట్లాడుకుంటాం. రిమైనింగ్ వాటన్నిటిని ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ చూసి ప్రాక్టీస్ చేయండి. ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అన్ని కమింగ్లో మనం నేర్చుకుంటాం. ఇవన్నీ మీరు స్కిప్ చేయండి. ఈ 5th 1, 6th 1 స్కిప్ చేయండి, కమింగ్లో మనం నేర్చుకుంటాం. ఓన్లీ ఈ 4 వరకు మాత్రం ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి ఇవన్నీ టైప్స్, ఈ 4 టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 4 కేసెసే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, క్లియరా? సో ఇది చాలండి. సో టుమారో వచ్చేసి ఈవెంట్స్ గురించి, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్. సో టుమారో ఈ 3 వాటి గురించి ఫినిష్ చేస్తాను. ఓకే, టుమారో ఒక 1 hour ఆర్ 1.5 hour మనం తీసుకోవచ్చు. ఈ 3 కాన్సెప్ట్స్ మనం ఫినిష్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టాస్కులు చేయాలన్నమాట. ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ క్లాస్ 7లో ఫినిష్ చేసుకుందాం. ఈవెంట్స్ గురించి, ఈవెంట్స్లో మనకి మౌస్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. మౌస్ ఈవెంట్స్లో ఆన్ క్లిక్, ఆన్ డబల్ క్లిక్, ఆన్ మౌస్ ఎంటర్, ఆన్ మౌస్ ఓవర్, అండ్ ఆన్ మౌస్ స్క్రోల్, ఆన్ మౌస్ లీవ్, ఇలా. అదేవిధంగా విండో ఈవెంట్లో ఆన్ లోడ్ అనమాట, అంటే విండో లోడ్ అయినప్పుడు ఏం జరగాలనేసి. అదేవిధంగా కీబోర్డ్ ఈవెంట్లో కీ అప్, కీ లీవ్ కూడా ఉంటుంది, అండ్ కీ డౌన్. నెక్స్ట్ అదేవిధంగా ఫామ్ ఈవెంట్స్లో ఆన్ సబ్మిట్, ఆన్ ఫోకస్, ఆన్ బ్లర్, ఆన్ చేంజ్. ఇవన్నీ ఈవెంట్స్ గురించి అనమాట. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ ఎల్స్, ఎల్స్ అండ్ స్విచ్ అనమాట. ఇవన్నీ ఒక కండిషన్ని చెక్ చేసి జరగాల్సిన ఫంక్షన్. అంటే ఏదైనా సరే ఒక కండిషన్ ట్రూ అయిందంటే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలి అనేసి ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇది కండిషన్ చెక్ చేసుకొని జరిగే స్టేట్మెంట్స్ అనమాట. అండ్ లూపింగ్,
ఒక స్ట్రక్చర్ అనేది మనకు ఇన్ని టైమ్స్ లూప్ జరగాలి అనేసి అనుకుంటే వి యూస్ లూపింగ్ ఫంక్షన్స్. దాంట్లో మనకు వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్, ఫర్ ఆఫ్ అనమాట. సో ఇవి లూపింగ్ సంబంధించింది. జావా స్క్రిప్ట్లో ఈ 2 ఇంపార్టెంట్. ఫర్ ఆఫ్ ఇంపార్టెంట్. వైల్, డూ వైల్ గురించి మీకు తెలుసుకుంటేనే తెలుస్తది. బట్ ఇవి ఎలా యూజ్ చేస్తామో ఇవి కూడా అలాగే యూజ్ చేస్తాం. ఇవన్నీ లూపింగ్ స్టేట్మెంట్సే. బట్ మనకి జావా స్క్రిప్ట్లో మనకి ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని టుమారో ఫినిష్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మండే రోజు ఇప్పటివరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని కొన్ని టాస్క్‌లు చేసి చూపిస్తాను. రియల్ టైమ్‌లో ఎక్కడ యూజ్ చేస్తాం అనేసి మండే చూస్తాం. ఓకేనా? ఇది ఇవాల్టి క్లాస్.